హలో గైస్. ఇదిరా ఇదిరా మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఇలాంటిది కదా, ఇలాంటి టాస్క్లు కదా నేను ఫస్ట్ నుంచి అడుగుతుంది. నైస్ ఎపిసోడ్ అండి. ఇవాళ చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు అనుకోవచ్చు, ఓకే రారు నీకు గొడవలు పడితే ఇష్టం అందుకని నీకు ఎపిసోడ్ ఇష్టం అని చెప్పేసి. కాదండి, ఇది రీజన్ అయితే అది కాదు. రీజన్ ఏంటి అంటే, టాస్క్లు మనం లోపల ఎలా జరుగుతాయో అలాంటి టాస్క్లు చూస్తేనే వాళ్ళ ఒక స్ట్రెంగ్త్, వాళ్ళ డిబేట్ స్ట్రెంగ్త్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ, వాళ్ళ వీక్నెసెస్ కానీ, వాళ్ళ స్ట్రెంగ్త్స్ కానీ క్లియర్గా బయటపడేది ఇలాంటి టాస్కుల్లోనే. మీరు ముందు చూసిన టాస్కులు అన్నీ వేస్ట్ టాస్క్లు. అసలు దానివల్ల మీకు ఉపయోగం ఏం లేదు, ఉపయోగం ఏమి ఉండదు. ఇలాంటి టాస్క్లు పెడితే మీకు డిబేట్, వాళ్ళ మాటలు ఎంత గట్టిగా మాట్లాడగలరు, ఎంత పాయింట్ ముందు పెట్టగలరు, నామినేషన్ ఎలా చేయగలరు, ఆ ఫిజికల్ టాస్క్లో ఎలా ముందుకు దూసుకుంటే ఒకరినొకరు ఢీ కొనగలరు అని చెప్పేసి ఇలాంటివన్నీ బయటపడేది ఇలాంటి టాస్కుల్లోనే. సో నాకైతే చాలా బాగా అంటే బాగా నచ్చింది ఈ ఎపిసోడ్. ఎందుకంటే అందరి వీక్నెసెస్, అందరి ఫిజికల్ స్ట్రెంగ్త్స్ బయటపడినాయి. అండ్ ఈ ఇన్ డెప్త్లో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం, ఏం జరిగిందో దాని గురించి డీప్గా మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్లో నా టాప్ 15 కూడా మీకు చెప్పబోతున్నాను. ఈ ఎపిసోడ్ ప్రకారం ఈ ఎపిసోడ్ అయిపోయేంత వరకు నా టాప్ 15 ఎవరు ఉంటున్నారు అని చెప్పేసి. సో చూద్దాం, ఇన్ డెప్త్లో ఇవన్నీ తెలుసుకుందాం. సో ముందుగా నాకు తెలిసి ఫస్ట్ టైం చూస్తున్నట్టున్నారు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చేసే ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ డెప్త్లో మాట్లాడుకుందాం. సో ఇన్ డెప్త్లోకి వెళ్తే ఫస్ట్ అండి, ఓటింగ్స్ స్టార్ట్ అయినాయి. నిన్న నైటే స్టార్ట్ అయినాయి. నిన్న చెప్పడం మర్చిపోయాను. సో ఓటింగ్స్ ఈ 15 మెంబర్స్కి స్టార్ట్ అయినాయి. మీకు నచ్చిన మెంబర్కి ఓట్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఓన్లీ ఒక ఓట్ మాత్రమే, అది కూడా మీ ఫోన్లో మాత్రమే ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ చేసి లేకపోతే కాల్స్ చేసి ఆ ఒక్క పర్సన్కి, బాగా ఎలిజిబుల్ అనుకున్న పర్సన్కి మాత్రమే ప్లీజ్. ఎందుకంటే వాళ్ళకి మర్చిపోయా ఒక ఇష్యూ కూడా ఉంది, కామనర్స్ వర్సెస్ ఇన్ఫ్లుయెన్సర్స్. అది కూడా మాట్లాడుకుందాం పూర్తిగా. సో యాజ్ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్, వీళ్ళు కామనర్ అని కాకుండా ఒక ఇండివిజువల్ పర్సనల్ బేస్ మీద, ఆ ఎపిసోడ్ బేస్ మీద ఓట్ చేయండి. దట్స్ మై రిక్వెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మైక్స్ ఇచ్చారండి. మైక్స్లో చూడటానికి అందరూ సెట్ అయ్యారు, చాలా బాగున్నారు, పర్ఫెక్ట్. ఆ 15 మెంబర్స్ కూడా చాలా బాగున్నారు మైక్స్లో. సో వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు మైక్స్. చాలా బాగుంది, వాళ్ళు వేసుకుందని చాలా బాగా లుక్ వచ్చింది. అండ్ నాగార్జున గారు అండ్ నాకు తెలిసి అందరికీ లీక్స్ వచ్చే ఉంటాయి, అందరు చూసే ఉంటారు. నాగార్జున గారు కూడా నెక్స్ట్ బిగ్ బాస్ హోస్ట్. మనం అందరం ప్రోమోస్ కూడా చూసేసాం. సో నాగార్జున గారు కంగ్రాచులేషన్ చేశారు అందరినీ, ప్రోమో ఒక బిట్ పంపించి. సో అది కూడా చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి వాయిస్ క్లారిటీ లేదు అప్పుడు, ఎందుకంటే ఆయన షూటింగ్లోనే ఎక్కడ ఉన్నట్టు మాట్లాడినట్టు అనిపించింది నాకు. సో అది కంగ్రాచులేషన్ చేశారు నాగార్జున గారు. నెక్స్ట్ ఎవరు వస్తారని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎట్లా ఉండిద్ది అంటే ప్రాసెస్, మీకు ముందుగానే చెప్తున్నాను, నేనైతే లీక్స్, నాకు ఎవరు బిగ్ బాస్తో ఎవరితో కాంటాక్ట్ లేదు, నాకు ఎవరు ఇండస్ట్రీ నుంచి ఎవరు తెలియదు. సో లీక్స్ ఇచ్చే అంత వన్ కాదు నేను, అండ్ నేను లీక్స్ కూడా వినను. ఐ డోంట్ ఎంకరేజ్ ద లీక్స్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, 15 మెంబర్స్లో లాస్ట్లో ఎంతో కొంతమంది వెళ్తారు బిగ్ బాస్ హౌస్లోకి. ఈ ఓటింగ్ లైన్స్ అంతా మనకి చూపిరు. ఈ ఓటింగ్ లైన్స్ లాస్ట్ దాకా ఎవరు వెళ్తున్నారు కూడా మనకి డిస్క్లోజ్ చేయరు. ఎవరు లోపలికి వెళ్తున్నారు కూడా చెప్పరు అనుకుంటున్నాను. డైరెక్ట్గా సెప్టెంబర్ 7th అనుకుంటే స్టార్ట్ అయ్యేది, ఎందుకంటే ఆ రోజు సండే వచ్చింది. ఇది 5th అయిపోబోతుంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. సో 7th నాగార్జున గారు స్టేజ్ మీదే ఈ సెలబ్రిటీస్తో పాటు ఈ 15 మెంబర్స్లో ఎవరు రాబోతున్నారని ఒక సస్పెన్స్ పెట్టి వాళ్ళని తీసుకొస్తారేమో స్టేజ్ మీదకి అని నా ఎక్స్పెక్టేషన్స్. సో చూద్దాం ఏమవుతుందో. నేనైతే ఆ ప్రాసెస్ అనుకుంటున్నాను ఇలా ఉండబోతుందని చెప్పేసి. సో అదండి. నెక్స్ట్ సరికి హరీష్ గారిది చెప్పాక, నేను నిన్నే చెప్పాను, ఆ ప్రోమోలో క్లియర్ కనపడిపోతుంది హరీష్ గారిది ఫుల్ గుండె అయిపోయిందని చెప్పాను, హాఫ్ గుండె నుంచి. సో నాకు బాధ వేస్తుందంటే పాపం సాయికృష్ణ గారికి ఇది ముందుగానే చెప్పుంటే అతను కూడా ఫాస్ట్గా వెళ్ళి క్విక్గా పట్టేసుకున్నాడేమో. ఎందుకంటే ఫిజికల్లో నాకు తెలిసి హరీష్ గారి కన్నా సాయికృష్ణ కొంచెం బెటర్ అనిపించింది. కావాలని వెళ్ళలేదేమో, అది హాఫ్ గుండెతో నేను బాగుండేమో, మొత్తం షో అంతా ఉండాలేమో అని ఆ మైండ్స్లో అవి పెట్టేసుకొని కొంచెం తడబడ్డాడేమో వెళ్తాంలో అని చెప్పేసి అనుకున్నాను. సో అదండి విషయం, పాపం సాయికృష్ణ గారు. అండ్ ఓకే అండి, ఇంకా వెళ్దాం, టాప్ 15 టాస్క్ స్టార్ట్ చేద్దాం. సో టాప్ 15 టాస్క్ వచ్చిందండి. సో లాస్ట్ నుంచి వెళ్దాం నీట్గా. సో లాస్ట్ 7th పొజిషన్లో నాకు తెలిసి ఆ 8th నుంచి 15 దాకా ఎవరు లేరు, ఎవరు నుంచోలేదు. అండ్
పరిగెత్తు అనగానే అందరూ పరిగెత్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ డాలియా గారు కానీ చాలామంది నేను అరే ఎందుకురా వీళ్ళు అంత నీరసంగా అలా ఉంటారు అనుకున్న వాళ్ళందరూ చాలా ఫాస్ట్ క్విక్గా పరిగెత్తారు. నేను ఎవరైతే బాగా ఫాస్ట్గా పరిగెడతారో అనుకున్నానో వాళ్ళు ఎవరు అనూష గారు కానీ దివ్య గారు కానీ లేకపోతే ఇంకొకరు ఎవరు ఉన్నారు వాళ్ళు చాలా స్లోగా వెళ్ళంలే అన్నట్టు ధీమాగా వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్లేస్ అది ఫిక్స్ అయినట్టు. సో అక్కడ కొంచెం క్విక్గా పరిగెత్తుంటే బాగుండి అనిపించింది. సో లాస్ట్ నుంచి వెళ్దాం. సో 7th పొజిషన్ వచ్చేసరికి నాగ గారు అండి. ఏమో ఈయన డైలాగ్ ఏందో ఈయన ఏంటో నాకు అర్థం కాదు. ఈయన కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ అని నేను ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు కూడా నాకు కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్లోనే ఉన్నాడు. ఈయన ఏంటి అంటే ఈయన గ్రూపులో ఉండకూడదు, నేను సపరేట్గా ఉండాలి అని చెప్పేసి ఒక క్యారెక్టర్ అండి. ఆయన చెప్పేశాడు అనుకోండి, నేను బయట సపరేట్గా కనపడాలి అని చెప్పేసి అని. సో దానికి ఏదో డైలాగ్ ప్రిపేర్ అయిపోయి నేను ద్రోణాచారిని నా టార్గెట్ ఎప్పుడు అదే ఉంటుంది, సింగిల్ ఐ మీద ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఆయన బిందు మాధవ్ గారు వేసిన కమెంట్ నాకు బాగా నచ్చింది. మీరు అలా అనుకుంటే మరి 15th పొజిషన్లోకి వెళ్ళొచ్చుగా డైరెక్ట్గా, ఎందుకు ఆడ నుంచి ఉన్నారు అని చెప్పేసి. సో ఇదైతే నాగా గారు ఏదో సింగిల్గా సపరేట్గా ఒక దాన్ని ఏమంటారు సపరేట్గా కనపడాలి అని చెప్పేసి ఉన్నారేమో అనిపించింది నాకైతే. అండ్ శ్రేయ గారు ఏమండి నేను బాగా ఆడతారు, బాగా దుమ్ము దులుపుతారు అనుకున్న వాళ్ళందరూ ఏందో ఇలా చేస్తున్నారు, నాకు అర్థమే కావట్లేదు. శ్రేయ గారు కూడా చిన్నపిల్ల, తనకి ఏం అంత అర్థం కాదు. సో 6 నా లక్కీ నెంబర్, అందుకనే 6లో నుంచున్నాను అని చెప్పేసి అన్నారు. సో వీళ్ళ ఈ సపరేట్గా నుంచిన వాళ్ళ పాయింట్ ఏం లేదండి. సపరేట్గా నుంచిన వాళ్ళ పాయింట్ ఏంటి అంటే ఆ గుంపులో మేము ఉండకూడదు, ఆ గుంపులో అంటే వాళ్ళందరితో తన్నుకోవాలి, వాళ్ళందరితో మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేయాలి, ఇదంతా మాకు అనవసరం, మేము అందరం సపరేట్గా ఉండాలి, సపరేట్గా కనపడాలి, మాకు కాంపిటీషన్ ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో నుంచున్నారు అనిపించింది నాకైతే అందరూ. సో అదే శ్రేయ గారు కూడా, శ్రేయ గారు 6లో నుంచున్నారు ఎందుకంటే లక్కీ నెంబర్ అని చెప్పారు. అండ్ షాకిబ్ 5 ఉంచడంలో మంచి అనిపించింది నాకు. అండ్ తను ఇచ్చిన రీజన్ కూడా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే తను డైరెక్ట్గా వెళ్ళలేదు లోపలికి, 6 మెంబర్స్లో లేడు. తను మిగతా ఉన్న వాళ్ళు ఉన్నాడు, హోల్లో ఉన్న వాళ్ళు ఉన్నాడు. అండ్ మిగతా హోల్లో ఉన్నా కూడా తను ఛాన్సెస్ పుష్ చేసుకుంటూ అన్ని టాస్క్లు ఆడుతూ వచ్చాను కాబట్టి నేను 5th పొజిషన్ కరెక్ట్గా ఉన్నాను. అండ్ త్వరలో రీచ్ అవుతాను ఫస్ట్ పొజిషన్కి, వెళ్ళే కొద్ది టాస్క్ ఆడే కొద్ది నేను ఫస్ట్ పొజిషన్కి వెళ్తానని చెప్పి చాలా బాగా చెప్పాడు. సో ఐ లైక్ ఇట్. ఏదైతే రీజన్ చెప్పాడో అది పర్ఫెక్ట్ రీజన్ కూడా. సో చాలా బాగా చెప్పాడు షాకిబ్. నెక్స్ట్ వచ్చేసరికి మనీష్ అండి. ఈయన నాకు తెలిసి బిగ్ బాస్లో రివ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాడేమో అనిపిస్తుంది తన ఒపీనియన్ చెప్పడానికి. ఎందుకంటే ఈయన తన గేమ్ కన్నా పక్కన వాళ్ళ గేమ్ ఎట్లా ఉంది అనలైజ్ చేస్తున్నట్టున్నాడు బాగా. అందుకని తను ఏమనుకున్నాడంటే ఫస్ట్ 3 పొజిషన్స్లో ఒకళ్ళు ఉండాలి, సో 4th పొజిషన్ నాది అని చెప్పేసి ఆయన ఆ క్లియర్ మైండ్ సెట్లో ఉన్నాడు. ఆయన క్లారిటీ నాకు నచ్చింది. అండ్ 1 to 3 పొజిషన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా బాగానే ఉంది, కానీ చాలా త్వరగా ఇచ్చేసాడేమో అనిపించింది. ఆ క్విక్ టైంలో, అంత క్విక్ ఆలోచనలో. నాకు తెలిసి వెళ్ళి ఫస్ట్ టైం నుంచుంటే నేను ఇంకా వీళ్ళ గురించి ఎవరితో నాకు కాంటాక్ట్ లేదు, ఎవరి గురించి ఎక్కువ మాట్లాడలేదు, నాకు ఇంకా ఏం మైండ్లోకి ఎవరి మీద ఒక ఒపీనియన్ రాలేదు. సో చూద్దాం త్వరలో అని చెప్పేసి ఉంటే నేను ఇంకా బాగా ఇంప్రెస్ అయ్యేవాడినేమో మనీష్తో. బట్ హీ చూస్ 4th. అండ్ ఏమో నాకు తెలిసి ఆయన క్లారిటీతో అనిపించింది కానీ బట్ దాన్ని ఏమంటారు అంత త్వరగా అంత క్లారిటీ ఇచ్చేసి ఉంటే బాగుండేది, అంత ఒపీనియన్ అంత బయటికి చెప్పేసి ఉంటే బాగోదు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. బట్ అందరూ చెప్పారు, తను మనీష్ గారు ఒక్కళ్ళే కాదు. బట్ ఆయన మనం అనుకున్న స్ట్రాటజీ థింకింగ్ కానీ అలాంటివన్నీ మనం ఇంత ప్లేస్లో పెట్టినాం. బిగ్ బాస్ కూడా డైరెక్ట్గా గోల్డ్ చైర్ ఇచ్చారు కదా, సో అందుకని ఆయన మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను అనుకుంటున్నాను ఆయన అలా ఇవ్వటం తప్పు అని చెప్పేసి, ఆయన అలా మాట్లాడటం తప్పు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఇద్దరు ఉండారండి 3rd పొజిషన్లో, ప్రసన్న గారు శ్రీజ గారు. ఫస్ట్ వీళ్ళిద్దరు వెళ్ళి నుంచున్నారు. ఇక్కడ శ్రీజది ఏం చేసిందో నాకు అర్థం కావట్లేదు. అందరూ ఇంత పొగుడుతున్నారు శ్రీజ. తను ఉన్న పర్సన్ని, తన కాంపిటేటర్గా ఉన్న పర్సన్ని నువ్వు ఇంకా ముందుకెళ్తావు బ్రో, నువ్వు ఇంకా ముందుకెళ్ళు బ్రో అని చెప్పేసి పుష్ చేసింది తప్ప నువ్వు ఇంకా వెనక్కెళ్ళు అని చెప్పేసి తను డిమోటివేట్ చేసి పంపించలేదు. అందరికేందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇద్దరు ఒక పొజిషన్లో ఉంచున్నారండి, ఒకళ్ళు ఏ పర్సన్, ఒక బి పర్సన్. ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంది, ఆ 3rd పొజిషన్ నాదే అని కొట్టుకోవాలి అనుకుందాం. ఏ పర్సన్ బి పర్సన్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఏ పర్సన్ వచ్చేసి బి పర్సన్తో నువ్వు ఇంకా ముందుకెళ్ళి బ్రో, ఇక్కడ కాదు నీ పొజిషన్ ఇంకా ముందుంది అని చెప్తే బి పర్సన్ ఇంప్రెస్ అయ్యి ముందుకే వెళ్తాడు కదా ఎవరైనా, అది కామన్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ పొగుడుతున్నారు కాబట్టి, ఆ మనీష్ అతను కూడా ప్రసన్నాన్ని పొగిడాడు కాబట్టి నువ్వు ఇంకా ముందుకు వెళ్తావు కాబట్టి, ముందు ప్లేస్ ఉంది కాబట్టి ఆయన మైండ్ పడిపోతుంది క్లియర్గా. ఓకే నా పొజిషన్ ఇది కాదు, నేను ఇంకా డిమోటివేట్ చేసుకుంటున్నాను, జడ్జెస్కి ఇంకా డిమోటివేట్ చేసుకుంటున్నాను అనిపిస్తుందేమో నేను ఎక్కడ ఉంటే అని చెప్పేసి ఆయన క్లియర్గా ఫిక్స్ అయిపోయింది దాని మైండ్. సో దాంట్లో శ్రీజ చేసిన గొప్పతనం ఏం లేదని నాకు తెలిసినంత వరకు. సో
శ్రీజ ఈజ్ అ థర్డ్ పర్సన్, ఐ మీన్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఆ ప్రసన్న గారు ముందుకు నెట్టారు. ప్రసన్న గారు నాకు తెలిసి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళారు. సో అంతే, ఫస్ట్ పొజిషన్కి వెళ్ళారు. సో నెక్స్ట్ వచ్చేసరికి నలుగురు ఉన్నారండి సెకండ్ ఫ్లోర్. సో ఇది శ్రీజ గారు మాట్లాడిన దాంట్లో అంత హైప్ ఏం లేదు. తను ఇంకా మోటివేట్ చేసి పుష్ చేసింది అంతే. అది వెళ్ళకపోవటం నాకు తెలిసి ప్రసన్న గారి మిస్టేక్ అవుతుంది. వెళ్ళారు కాబట్టి ప్రసన్న గారిది గొప్పతనం, నేను ఇంకా ముందుకెళ్ళాలి, నేను మోటివేట్ చేసుకున్నాను అని చెప్పేసి. దాంట్లో శ్రీజ గారిది ఏమి అంత హైప్ ఇవ్వాల్సినంత అవసరం ఏం లేదనిపించింది నాకు అనుకుంటాం. అండ్ నెక్స్ట్ సరికి సెకండ్ పొజిషన్లో నలుగురు ఉన్నారండి. ఒకళ్ళు దివ్య గారు, ఒకళ్ళు శ్వేత, ఒకళ్ళు కళ్యాణ్. అండ్ మీకు ఇక్కడ ఒక నోట్ అని చెప్పేసి ఒక క్లియర్ పాయింట్ చెప్తున్నాను. ఇద్దరు పవన్లు ఉన్నారండి. ఒకళ్ళు పవన్ కళ్యాణ్, హీస్ ఫ్రమ్ సోల్జర్ విశాఖపట్నం నుంచి. ఇంకొకళ్ళు డీమాన్ పవన్ అని చెప్పేసి పవన్ అని. సో నేను ఆడియన్స్ క్లారిటీ కోసం నేను కళ్యాణ్ అని చెప్పేసి పిలుస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని, సోల్జర్ అనే పర్సన్ని. ఇంకొక డీమన్ పవన్ మాత్రం పవన్ అనే పిలుస్తాను. సో వాళ్ళిద్దరి మధ్య ఇది క్లారిటీ. కళ్యాణ్ అంటే సోల్జర్ పర్సన్, పవన్ అంటే ఈ డీమన్ పవన్ అని. సో నలుగురు ఉన్నారు సెకండ్ పొజిషన్లో. దివ్య గారు, శ్వేత గారు, కళ్యాణ్ గారు అండ్ అనూష గారు. ఈ నలుగురు సెకండ్ పొజిషన్ కోసం కొట్టుకున్నారు. ఇది ఎక్స్ట్రీమ్ ఫైట్కి వెళ్ళిద్దాం అనుకున్నాను, వెళ్ళకుండా ఆపారు చాలామంది, లేకపోతే వెళ్ళేది ఆల్మోస్ట్. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ చేసింది ఎవరంటే శ్వేత గారు స్టార్ట్ చేశారు. ఎవరితో? అనూష గారితో కంపేర్ చేసుకొని ఎమోషనల్లీ వీక్ తను. సో ఎమోషనల్గా తను ఉండలేదు. సో నేను ఇంకా అనుష గారిని ఇంకా ఫస్ట్ ప్లేస్లో అనుకున్నాను. నాకు వీళ్ళు ఎలా అనుకున్నారు నాకు అర్థం కావట్లేదు. అందరూ ముందుగా అంటే ఈ 3 daysలో వాళ్ళు బయట మాట్లాడుకున్న మాటల వల్ల మీరు అనుకున్నారో లేకపోతే ఏ ఉద్దేశంతో అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అనుష గారిని డైరెక్ట్గా మీరు అక్కడ టాస్క్లో ఎక్కడ చూడాల, మీరు డైరెక్ట్గా లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి టాప్ 6లో. అండ్ దీని ఏమంటారు, ఆ ఆడిషన్ కూడా వీళ్ళు చూసి ఉంటారు నాకు తెలిసి. ఆ 3 daysలో వాళ్ళు ఎవరు ఎపిసోడ్ చూపారు కదా, ఈ ఎపిసోడ్ ఈ అమ్మాయికి జరిగింది ఇలా చూడండి అని చెప్పేసి. సో అక్కడ కూడా చూసి ఉండదు. సో ఏ ఉద్దేశంతో ఈ అమ్మాయిని వీళ్ళు ఊహించుకున్నారు, లేకపోతే మిగతా అంత కంటెస్టెంట్స్ని ఊహించుకున్నారో నాకు అర్థం కావట్లేదు అక్కడ. సో అనుష గారిని ఊహించుకున్న ఫస్ట్ ప్లేస్లో, ఇప్పుడైతే మీరు ఎమోషనల్గా వీక్ ఉన్నారు కాబట్టి నేను అక్కడ వెళ్ళట్లేదు అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్గానే మాట్లాడింది శ్వేత. అండ్ దాన్ని డిఫెండ్ చేయడానికి దివ్య గారు క్లియర్ పాయింట్ పెట్టారు. చాలా చాలా బాగా నచ్చింది దివ్య గారు పెట్టిన పాయింట్. ఏం పాయింట్ పెట్టారు అంటే ఆ ముగ్గురితో కంపేర్ చేసుకొని ఫస్ట్ శ్వేత గారు చాలా కన్ఫ్యూజన్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే అనుష గారు ముందు ఉండాలి, తర్వాత తిని ఉండాలి అన్నప్పుడు నాకన్నా ముందు అనుష గారు ఉండాలి అని చెప్పి చెప్పకూడదు. ఎందుకంటే ఎమోషనల్ వీక్ అని తనే చెప్తుంది, వీక్నెస్ ఉంది అని చెప్పేసి. అప్పుడు డైరెక్ట్గా ఏమని చెప్పాలి అంటే అనుష గారి కన్నా ముందు నేను ఉండాలి, ఎందుకంటే తన ఎమోషనల్ వీక్ అని చెప్పేసి ఉంటే బాగుండేది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిందని క్లియర్గా అర్థమవుతుంది శ్వేత గారు కన్ఫ్యూజ్ అయ్యారని. అది దివ్య గారు బయట పెట్టారు. నెక్స్ట్ కళ్యాణ్ గారిది ఎక్కువ అందరిదే అంటున్నారు, ఎక్కువ యాక్టివ్గా లేడు తను, ఎక్కువగా పాయింట్లు పెట్టట్లేదు, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, చాలా ఏంది క్విక్గా మాట్లాడేస్తున్నాడు అని చెప్పేసి. నాకు అర్థం కావట్లేదు, ఎట్లా అంటే మీరు ఎట్లా ఊహించుకుంటున్నారు? అక్కడ కూర్చొని ఏదో వాళ్ళు ఫన్ చేయడానికో లేకపోతే దేనికో కాసేపు కబుర్లో చెప్పడానికో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడి ఉంటారు. ఆ మాటలు పట్టుకొని వీళ్ళు ఇక్కడ జడ్జ్ చేస్తున్నారండి, క్లియర్గా అది అర్థమవుతుంది. సో నాకు తెలిసి ఈ దివ్య గారు అనుష గారు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంది నాకు. ఎందుకంటే డైరెక్ట్గా అను అని అనేస్తుంది, అనుష గారు అనుకుంటా అను అని అనేస్తుంది. సో మేబీ దేర్ ఇస్ సమ్ లింక్ బిట్వీన్ అనుష అండ్ దివ్య, ఏదో చిన్న ఫ్రెండ్షిప్ ఉంది, అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య. అక్కడ తనని డిఫెండ్ చేస్తూనే దానికి ఆపోజిట్లో మాట్లాడాలి. సో అక్కడ అదే చెప్పాక ఓకల్గా నేను కొంచెం ముందుకు వెళ్తాను, నేను ఏ పాయింట్కి నేను వెళ్ళిపోతాను, ఆ ఓకల్ పాయింట్ అనుష గారికి లేదు అని చెప్పేసి. సో ఆ డిఫెండ్ చేసుకునే తత్వం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది దివ్య గారిలో. ప్రతి పాయింట్ పర్ఫెక్ట్గా గురికి కొడతాను చూడు, టార్గెట్ కొడతారు చూడు, అట్లా కొట్టింది అనమాట ఆ టార్గెట్ అన్నిటిని. సో అది బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇక్కడ ఆపేశారు వాళ్ళందరినీ. వాళ్ళు ఎవరు ముందుకెళ్ళడానికి లేరు, ఎవ్వరూ రెడీగా లేరు, మేము మా పొజిషన్ తగ్గించుకోవాలని చెప్పి. ఎవరు తగ్గించుకుంటారని చెప్పండి? అందరూ అంత ఎఫర్ట్స్ పెట్టి ఫస్ట్ రౌండ్లో కంప్లీట్ చేసి సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసి ఇంత కృషి చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీరు పొజిషన్ పెట్టి నన్ను తగ్గించుకోవాలి, నేను 15th పొజిషన్కి వెళ్ళి నుంచోవాలంటే ఎవరు నుంచి ఉంటారు చెప్పండి? ఎవరు తగ్గించుకుంటారు వాళ్ళని వాళ్ళు? సో అక్కడ అందరూ కరెక్టే, అందరూ పాయింట్స్ కరెక్టే, బట్ డిఫెండ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఎంత పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతున్నారని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్లో 1 2 3 4 5 6 ఉండారని. ఒకళ్ళు హరీష్ గారు. ఇక్కడ సరే మన ఒపీనియన్ అన్ని లాస్ట్లో చెప్దాము, ఎవరు టాప్ 15లో కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి. బట్ ఈ 6 మాట్లాడుకున్న టైంలో ఒక పాయింట్ రేజ్ అయింది, దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సర్స్
వర్సెస్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. దీని గురించి ఏం మాట్లాడదాం? సి, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకళ్ళ పర్స్పెక్టివ్, నేను ఇద్దరు పర్స్పెక్టివ్ చెప్తాను, నా ఆ పాయింట్ కూడా తర్వాత చెప్తాను. ఫస్ట్ ఒకళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అంటే, సి ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఎంత కామనర్ అయినా, ఎంత సెలబ్రిటీ అయినా బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్ని బట్టి, ఆటని బట్టి ఓట్స్ వేస్తారు. మీకున్న ఫాలోవర్స్ని బట్టి ఓట్స్ వేయరు. ఇది ఒకళ్ళ పర్స్పెక్టివ్. ఇంకొకళ్ళ పర్స్పెక్టివ్ వచ్చేసరికి ఎంత ఎంత కామనర్ అయినా, ఎంత బిగ్ సెలబ్రిటీ అయినా, ఏదైనా వాళ్ళు పెంచుకున్న ఫ్యాన్ బేస్, బయట వాళ్ళకున్న పబ్లిసిటీ, వాళ్ళ మార్కెటింగ్, వాళ్ళు అన్ని చేసేదాన్ని బట్టే ఇదేంటి ఓట్స్ వేస్తారు జనం. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ హౌ దే బిహేవ్. ఎందుకంటే చాలామంది ఎగ్జాంపుల్స్ కూడా తీసి చెప్తారు నాకు, లైక్ ఎందుకంటే ఇతనికి బయట ఫేమ్ ఉంది కాబట్టి ఇంత దూరం రాగలిగాడు, ఇంత ఫేమ్ ఉంది కాబట్టి ఏం చేయకపోయినా ఇంత దూరం వచ్చాడని చెప్పేసి చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు లాస్ట్లో. సో అట్లా ఇద్దరు పర్స్పెక్టివ్ ఉందని. నా పర్స్పెక్టివ్ వచ్చేసరికి ఈ ఫస్ట్ పర్స్పెక్టివ్ ఉన్న ప్రకారం ఇది ఎప్పుడంటే బిగ్ బాస్ 3, బిగ్ బాస్ 4 దాకా అండి. నేను చెప్తున్నా కదా, నిజంగా చెప్తున్నాను. బిగ్ బాస్ 4 దాకా మనకి బిగ్ బాస్ మీద క్లారిటీ లేదు, ఎట్లా ఓట్లు వేయాలో తెలియదు. సో వాళ్ళు మాట్లాడిన బట్టి, వాళ్ళు చేసే చేష్టలను బట్టి మనం ఓట్స్ వేసాం. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ 4 దాని తర్వాత అంతా జరిగిందంతా ఈ సెకండ్ పర్స్పెక్టివ్ జరిగిందా వాళ్ళే. లైక్ బయట ఎక్కువ ఫేమ్ తెప్పించుకొని ఆల్రెడీ ఫ్యాన్ బేస్ పెంచుకున్న వాళ్ళు ఆ ఫ్యాన్ బేస్ మీద ఓట్స్ తెప్పించుకుంటున్నారు, ఆ ఫ్యాన్ బేస్ మీద పిఆర్లు రన్ చేశారు, ఆ ఫ్యాన్ బేస్ మీదే మార్కెటింగ్ చేసుకున్నారు, దాని బేస్ మీద వాళ్ళు ముందుకు వెళ్ళారు చాలా ఓటింగ్ వరకు, చాలా 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 రోజుల వరకు. బట్ దీనికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎక్కడ దాకా? టాప్ 5 దాకా. విన్నర్ అయ్యే అంత సీన్ అయితే ఎక్కడా లేదు. బట్ ఇక్కడ మనం మాట్లాడుతుంది సెలబ్రిటీల గురించి కాదు, ఇక్కడ మనం మాట్లాడుతుంది ఇన్ఫ్లుయెన్సర్ గురించి అండ్ కామనర్స్ గురించి. సో వీళ్ళిద్దరికీ ఇది వర్తించదా అంటే తప్పకుండా వర్తిస్తుంది. ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళేంత వరకు హరీష్ గారు ఎవరో తెలియదు, మనకి లోపలికి వెళ్ళేంత వరకు శ్వేత గారు ఎవరో తెలియదు, మనకి లోపలికి వెళ్ళేంత వరకు ఎవరు ప్రియా గారు ఎవరో తెలియదు, కళ్యాణ్ గారు ఎవరో తెలియదు. వీళ్ళెవరు మనకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి అసలు ఫ్యాన్ బేస్ లేదు, సోషల్ మీడియా అకౌంట్స్ లేవు ఎక్కువ, వాళ్ళు యాక్టివ్గా ఉండరు. వాళ్ళు రియల్ కామనర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు? అనుష గారు మీ ఎవరికి అందరికీ తెలిసే ఉంటుంది, దివ్య గారు అందరికీ తెలిసే ఉంటుంది. నేను మ్యాక్సిమం మెంబర్స్ చెప్తున్నాను అందరికీ, అంటే ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళ గురించి తెలిసే ఉంటుంది. సో వీళ్ళ కామనర్స్ అనేది ఎట్లా అనుకుంటారు? వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళిద్దరికి మధ్య కాంపిటీషన్ పెడితే, బయట ఓటింగ్ అని ఒక సిస్టమ్ పెడితే ఖచ్చితంగా ఓటింగ్ వీళ్ళకే ఎక్కువ వస్తుంది, అనుష వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి సోషల్ మీడియా మీద పట్టు ఉంది, ఎట్లా వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలో వాళ్ళకి ఐడియా ఉంది, ఎట్లా వాళ్ళని రీచ్ రప్పించుకోవాలో వాళ్ళకి ఐడియా ఉంది. ఇంకొంతమంది ఉన్నారు, నేను రీసెంట్గా ఎవరు ఇంటర్వ్యూస్ చూశాను, ఎవరు అనుకుంటున్నారు, చూడలేదు ఇంటర్వ్యూస్, జస్ట్ తమిళ చూశాను. ప్రసన్న గారి శ్వేత గారి, వాళ్ళు ప్రమోట్ చేయడం వాళ్ళకి తెలుసేమో, అలా ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళు కష్టపడి. లేకపోతే వాళ్ళు ఎవరో తెలియదు కదా ఇప్పుడు బయట. ఇప్పుడు అలా ఆ ప్రమోషన్స్ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా ప్రియా గారు ఉన్నారేమో, కళ్యాణ్ గారు ఉన్నారేమో, ఇంకా వాళ్ళు బయట రాలేదేమో నాకు తెలియదు, కానీ బట్ ఉన్నారేమో అనుకుంటున్నాను నేను. వాళ్ళని ప్రమోట్ చేయడం వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకోవాలో. వాళ్ళకి ఏంటంటే సోల్లీ కేవలం గేమ్ మీద ఆడదాం, గేమ్ ఎలా రన్ చేద్దాం, గేమ్ మీద ఎంత ఫోకస్ పెడదాం, ఎంత బాగా టాస్క్లు ఆడదాం, దాని మీదే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. దాన్ని బట్టి ఓట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. సో వాళ్ళకి అన్యాయం జరిగిద్దని చెప్పేసి నేను అంటున్నాను. సో బిగ్ బాస్, నాకు తెలిసి ఆ వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వదు, బట్ ఎక్కువ మంది రీచ్ అయ్యే వాళ్ళు చెప్పాల్సిన మాటలు ఏంటి అంటే, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఆ రివ్యూవర్స్ కానీ, ఆ ఒపీనియన్స్ చెప్పే వాళ్ళు చెప్పాల్సిన మాటలు ఏంటి అంటే, మీరు ఓట్స్ వేసేటప్పుడు కేవలం అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళు చేసే పనుల బేస్ మీద ఓటేయండి అని చెప్పేసి చెప్పండి. మీకు ఫేవరెట్ ఒకళ్ళు ఉంటారు, బట్ ఫేవరెట్ ఈ 15 డేస్లో ఫేవరెట్ అవుతారని మాత్రం నేనైతే నమ్మను. ఖచ్చితంగా ఆ ఎపిసోడ్కి వీళ్ళు బాగా క్లిక్ అయ్యారు, వీళ్ళు బాగా నచ్చారు, వీళ్ళ పర్సనాలిటీ బాగా నచ్చింది, అందుకని వీళ్ళకి ఓటేస్తానని చెప్పేసి ఒకరికి ఓటేయండి. నాకు తెలిసి ప్రతి ఎపిసోడ్కి మారుతూనే ఉంటారు, అట్లా మీరు మార్చండి. అప్పుడు ఓటింగ్స్లో ఇంకా చూడటానికి బాగుంటుంది. ఇట్లా వెళ్తూ ఉంటాయి. నాకు తెలిసి బయట ఇప్పుడు కూడా చాలా లీక్స్ వస్తున్నాయి ఓటింగ్స్ కూడా. నేను చూడను, చెప్పను కూడా మీకు. సో అదండి విషయం. నా టేక్ అయితే ఇది, కామనర్స్ వర్సెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ దాని మీద. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇదండి, ఎవరు ఆ టాపిక్ తర్వాత ఎవరు మూవ్ అవ్వలేదు, వాళ్ళ పొజిషన్ నుంచి ఖచ్చితంగా మూవ్ అవ్వరు. బట్ తర్వాత నాగ గారు చేసింది కూడా నాకు ఏమాత్రం అర్థం కాలేదు, నచ్చలేదు కూడా. ఆ పొజిషన్లో తను ఫిక్స్ అయిన పొజిషన్లో తను ఉంటే సెట్ అయ్యేది. ఇక్కడ నాగా గారు ఏమనుకుని ఉంటారంటే, నాగా గారు
నేను కూడా డిబేట్ చేస్తే బాగుంటుంది కదా, నేను కూడా నా మాటలు ముందు పెడితే అందరికీ అర్థమవుతుంది కదా ఆడియన్స్కి, నేను కూడా గట్టిగా మాట్లాడగలను అని అర్థమవుతుంది కదా అని చెప్పేసి మాత్రమే తను కూడా ముందుకు వచ్చాడేమో అనిపించింది. ఎందుకంటే మీరు ఒకసారి తన మాటలు అర్థం చేసుకుంటే, నేను ఆడిన గేమ్స్ అందరూ బాగా ఆడా, దుమ్ము దులిపా, ఎవరు వస్తారు రండి డిబేట్కి చూద్దాం అన్న ఉద్దేశంలో మాట్లాడాడు. ఎందుకంటే ఆయన మాటలు నేను కూడా మాట్లాడగలను బయట చెప్పుకోవాలి, ఆయన అందరు జడ్జెస్కి చూపించాలి, బయట ప్రజలకు చూపించాలని చెప్పేసి మాత్రమే ఆయన అలా చేశాడేమో అనిపించింది నాకు. సో దట్స్ వెరీ ఫ్లిప్పింగ్ నేచర్, చాలా ఫ్లిప్ అయ్యాడు అక్కడ. అది జరగకుండా ఉంటే బాగుండు. బట్ తర్వాత నాకు వాళ్ళిద్దరి మధ్య ఒక కన్వర్జేషన్ కూడా నాకు అంతగా ఏమీ ఎక్కలేదు, నాగా గారికి అను హరీష్ గారికి. కానీ హరీష్ గారు మాట్లాడిన మాటలు కొంచెం సెన్స్ అనిపించినాయి. ఎందుకంటే అక్కడ ఆడింది ఆయన ఎక్కువ ఏం టాస్క్లు ఏం కాదు, 2 టాస్క్లు ఆడాడు. దాంట్లో కూడా ఒకటి అన్క్లియర్ టాస్క్, అసలు అర్థం కాని టాస్క్, వ్యాక్సింగ్. సో అక్కడ ఆయన చేసింది ఏం లేదు. టాప్ 6లో ఉండి ఈ మాటలు మాట్లాడుంటే బాగుండేది, బట్ టాస్క్లు ఆడి వచ్చాడు ఆయన లోపలికి. సో అక్కడ ఆయన అది మాట్లాడకుండా అక్కడ స్టిక్ ఆన్ అయి ఉంటే, 7th పొజిషన్ స్టిక్ ఆన్ అయి ఉంటే బాగుండి అనిపించింది. సో నెక్స్ట్ పవర్స్ ఇచ్చారండి. ఈ లాస్ట్ పొజిషన్ నుంచి వాళ్ళు ఎన్నుకోవాలి, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి పొజిషన్స్ 15th నుంచి వెనక నుంచి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి 15 నుంచి మళ్ళీ ఫస్ట్ పొజిషన్ దాకా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం ఎవరెవరు ఏం సెలెక్ట్ చేసుకున్నారా అని చెప్పేసి. సో శ్రీజ గారు దాలియా గారిని సెలెక్ట్ చేసుకున్నాడు, తప్పే లేదు, పర్ఫెక్ట్ కరెక్ట్గా మాట్లాడింది శ్రేయ. నాకన్నా చిన్నది కాబట్టి శ్రేయ అనొచ్చు. ఓకే, శ్రేయ గారు నాకన్నా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఆమె ఆడిందేం లేదు, ఆమె ఆడింది ఒకే ఒక టాస్క్, దాంట్లో కూడా ఓడిపోయింది. అండ్ ఏమంటారు, ఓడిపోయింది. అండ్ తను చూపించుకోవాలని ఆ యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్, ఆ ఎంతూజియాజం ఎక్కడా లేదు. ముందుకు వచ్చి నేను కూడా పాయింట్ పెట్టుకోవాలి, నేను కూడా పార్టిసిపేట్ చేయాలన్న ఎగ్జైట్మెంట్ ఎక్కడా కనపడలేదు. సో తను కరెక్ట్ పొజిషన్ ఏది, కరెక్ట్గా మాట్లాడింది కదా శ్రేయ. సో నెక్స్ట్ వచ్చేసరికి షాకీబ్కి వచ్చిందని అవకాశం. షాకీబ్ ఏమో నాగాని సెలెక్ట్ చేశాడు. ఇక్కడ షాకీబ్ వెరీ కన్ఫ్యూజ్డ్ అనిపించింది. ఎందుకంటే షాకీబ్కి 2 పాయింట్లు, ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో, ఎవరైతే తనకి ద్రోహం చేశాడో వాళ్ళకి మాత్రమే రాంగ్గా కనపడాలి, రాంగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఫిక్స్ అయినట్టున్నాడు. ఎందుకంటే అతను గేమ్ అనాలిసిస్ ఏమి చేయలేదు, ఆయన అక్కడ ఏం మాట్లాడారు, వీళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఇప్పుడు దాకా ఎలా జరిగింది, ఏం అనాలిసిస్ చేయలేదు, జస్ట్ సింపుల్గా షో చేస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. నాగా చాలా షో చేస్తున్నాడు, అందుకే ఇచ్చేస్తున్నాడు అని సింపుల్గా చెప్పేశాడు. నాకు ఇక్కడ అసలు ఏమాత్రం షాకీబ్ వర్డ్స్ మీద కరెక్ట్ అనిపించలేదు. మొత్తం కన్ఫ్యూజ్డ్ అయ్యాడు పర్సన్. తను ఏంటంటే తను హర్ట్ చేసినట్టున్నారు. తను హర్ట్ చేసిన ప్రకారం నన్ను ఎవరైతే హర్ట్ చేస్తారో నన్ను అయితే, ఎందుకంటే చెప్పాక వ్యాక్సిన్స్ టైంలో తను తీసుకోలేదని చెప్పేసి దానివల్లే నన్ను నామినేట్ చేశాడు అనిపించింది. అక్కడ ఆ పొజిషన్లో పెట్టాడు అనిపించింది. బట్ ఇట్స్ వెరీ రాంగ్ ఫ్రమ్ షాకీబ్. అది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనీష్ కల్కిని సెలెక్ట్ చేశాడు. పర్ఫెక్ట్ అండి, చాలా పర్ఫెక్ట్. నేను వెయిట్ చేస్తున్నా ఈ మాటల కోసం. ఆమెని చూస్తే నాకు సింపతి ఎంత క్లియర్గా అర్థమవుతుందంటే, ఏంది మైక్ వేసుకున్నప్పుడు ఏడ్చిందంట అండి, అది మనకు చూపించలేదు క్లియర్గా, కాకపోతే ఏడ్చిందంట. సో ఎవరికైనా ఏడ్చినప్పుడు అర్థమైపోయింది కదా, మైక్ వేసుకున్నందుకు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నార్మల్గా ఉన్న వాళ్ళందరికీ ఎవరికైనా అర్థమవుతుంది. సో సింపతి కార్డ్ ప్లే చేస్తుందని అర్థమవుతుంది. రెండోది ఆ ఫోన్ టాస్క్, వాళ్ళ మామకి ఏదో లాస్ట్లో చెప్పిందంట, అది నాకు క్లియర్గా లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. సో వాళ్ళ మామకి ముందుగానే హింట్ ఉంది ఆమె ఏం చేయాలో అని చెప్పేసి. బట్ నేను ఇక్కడ దీనికి ఏకీభవించను. రీజన్ ఎంత చెప్తాను. రీజన్ వచ్చేసరికి వాళ్ళ మామకు ముందుగా తెలుసుంటే అమౌంట్ అంతా ఒకేసారి కొట్టేవాడేమో, నాకు తెలిసి 90,000 ఒకే తీసుకుని కొట్టేవాడేమో. అట్లా 50,000 ఇంకొకరిని అడిగి 40,000 అలా కొట్టేవాడు కాదేమో అనిపించింది, ఒక రీజన్ అది. రెండో రీజన్, శ్రీముఖి గారితో మాట్లాడేటప్పుడు ఒక మాట అని చూసారా, నేను ఒకరికి కాల్ చేయబోయాను, బట్ తర్వాత మిస్ అయిపోయి ఇంకొకరికి కాల్ చేశాను, వాళ్ళు ఎత్తకపోయేసరికి అని చెప్పేసి. సో మేబీ చెప్పుంటే ఒకరికి చెప్పేసి వెళ్ళిపోయేదేమో, అలా ఇద్దరికీ చెప్పి వచ్చే అంత ఛాన్స్ అయితే నాకు అంత డీప్గా ఆలోచించిందా అని చెప్పేసి నాకైతే నమ్మకం లేదు, కల్కి గారు అంత డీప్గా ఆలోచించారని చెప్పి. బట్ ప్రాబ్లం ఏంటంటే తను డిఫెండ్ చేసుకోలేకపోయింది. సో అది నిజమేమో అని ఇంకొక పాయింట్ ఉంది. సో చూద్దాం, ఇదైతే మనం చెప్పలేము, ఇది ఖచ్చితంగా కల్కి గారి మనస్సాక్షిగా తెలుసు వాళ్ళు అది కరెక్ట్గా మాట్లాడాను, కరెక్ట్ చేసిందా లేదా అని చెప్పేసి, తప్పు చేసిందా లేదా అని చెప్పేసి. సో అదని విషయం. అక్కడ పనిష్ పర్ఫెక్ట్లీ హిట్ ద బుల్స్ అన్నట్టు కరెక్ట్గా మాట్లాడాడు, కరెక్ట్గా పెట్టాడు ప్లేస్మెంట్ కూడా. నెక్స్ట్ శ్రేయ గారు కళ్యాణ్ గారిని నామినేట్ చేసింది. పొటెన్షియల్ కనపడలేదు అని చెప్పింది, బట్ నాకు తెలిసినంత వరకు పొటెన్షియల్ చూపించుకునే అంత ఛాన్స్ ఏం రాలేదేమో తన పర్సన్కి అని చెప్పేసి అనిపించింది.
అతనికి వచ్చింది ఓన్లీ ఒక గేమే, అది కూడా ఫుడ్ టాస్క్లో విన్ అయ్యాడు, ఓడిపోలేదు, విన్ అయ్యి సక్సెస్ఫుల్గా లోపలికి వచ్చి కూర్చున్నాడు. తర్వాత చూపించుకున్న ఛాన్స్లు ఏమున్నాయి, తనకి ఏం లేవు అక్కడ. సో నాకు తెలిసి ఇది రాంగ్ డెసిషన్, కొంచెం తప్పుగా ఆలోచించిందేమో ఆ అమ్మాయి అని చెప్పేసి నాకు అనిపించింది. సో అది నెక్స్ట్ కళ్యాణ్ గారు 12th పొజిషన్. అండ్ నెక్స్ట్ షాకీబ్ గారిని హరీష్ గారిని నామినేట్ చేశారు. సేమ్ అదే అండి, మళ్ళీ నేను చెప్తున్నా కదా, ఎక్కువ మాట్లాడుతున్నారని నామినేట్ చేశారు 11th పొజిషన్కి. అతనికి ఏంటంటే షాకీబ్కి గేమ్ అనాలిసిస్ చేయడం వెరీ మిస్కాల్కులేషన్ చేసుకుంటున్నాడు, చాలా అంటే చాలా, అసలు ఎక్కువ ఆలోచించట్ల. తను గో విత్ ద ఫ్లో అని ఉంటారు చూడండి కొంతమంది, ఈ పర్సన్ ఆ కేటగిరీలో పడతాడేమో అనిపిస్తుంది నాకు. గో విత్ ద ఫ్లో, ఫ్లోలో వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాడేమో అని చెప్పేసి, అందుకనే పాయింట్ ఎక్కువ పెట్టట్లేదు ఆయన, ఎక్కువ మాట్లాడుతున్నాడు. అందుకే నేను 11th పొజిషన్కి పెడుతున్నాను. ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందండి, ఎక్కువ మాట్లాడాలి దాంట్లో. సో దట్స్ ఆల్సో రాంగ్ డెసిషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనీష్ గారు ప్రియా గారిని పెట్టారు 10th పొజిషన్లో. ఇది కూడా కాంపిటీషన్, ఆయన అర్థం చేసుకునే థింకింగ్ బాగుంది, కానీ ప్రియ గారు తప్పేం లేవో అనిపించింది దాంట్లో. ఆ పాయింట్ని బయటికి తీయటంలో తప్పేం లేదనిపించింది, ఎందుకంటే అది సెన్సిబుల్ పాయింట్ అనమాట, సెన్సిబుల్ టాపిక్ కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్ అనేది. సో ఇక్కడ బేబీకి అగ్నెస్ట్గా వెళ్తున్నారు, అందుకనే ఆయన పెడుతున్నారు అని చెప్పేసి మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నాడు మనీష్ గారు, స్ట్రాటజీ అని చెప్పేసి. సో అక్కడ అసలు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ప్రియా గారు కూడా పెట్టిన పాయింట్ కరెక్టే అనిపించింది నాకైతే. సో ప్రియ గారు 10th పొజిషన్కి నామినేట్ చేశారు మనీష్. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గారిని నామినేట్ చేసింది 9th పొజిషన్కి. ఇక్కడ అమ్మాయి మాట్లాడిన మాట కరెక్ట్గానే ఉంది, ఓన్లీ వాయిస్, మనం ఇప్పుడు దాకా వాయిస్ మాత్రమే విన్నాం దివ్య గారిది, ఎక్కడ మనం ఫిజికల్గా చూడలేదు. వాయిస్ ఉందని మనకి ఈజీగా అర్థమైపోతుంది, తన నేచరే అది. ఒపీనియన్స్ చెప్పేటప్పుడు తన వాయిస్ పర్ఫెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, పాయింట్ టు పాయింట్ పెట్టుకునేది, అట్లానే మాట్లాడుతుంది, అట్లానే మాట్లాడుతుంది కూడా. సో దాంట్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. శ్రేయ కొంచెం మిస్కాల్కులేషన్ చేసుకుందేమో ఈ పాయింట్లో అనిపించింది నాకు. బట్ ఆమె అంతా కూడా కరెక్టే అండి, ఎందుకంటే మనకు అంత చూపించాల్సిన ఛాన్స్ ఇంకా రాలేదు. దివ్య గారు ఫిజికల్ టాస్క్లో దూకి నేను దమ్ము ఉంది నాకు, ఏదో చేయగలను చెప్పేసి అంత ఛాన్సులు ఇంకా రాలేదు. కాబట్టి మనకు చూసినంత వరకు ఓన్లీ మాటలే, ఇంతవరకు ఏ చేతలేని చూపించలేదు. ఎందుకంటే ఆమె అనవసరంగా డైలాగులు ఎక్కువ వేసేసింది, లైక్ నాతో మీరు ఎవరు పోటీ గారు, నాతో పోటీ రావడానికి మీరు చూసుకోవాలి, మీరే ప్రిపేర్ అవ్వాలి, నాతో పోటీకి రావాలి అంటే అని చెప్పేసి ఇలాంటి పెద్ద డైలాగులు వేసింది. అందుకని శ్రేయ మైండ్లో పెట్టుకున్నట్టుంది. సో అందుకని నామినేట్ చేసిందేమో దివ్య గారిని 9th పొజిషన్. ఇది కొంచెం ఓకే నామినేషన్, నాకైతే 50% ఓకే, 50% నాట్ ఓకే అన్నట్టు అనిపించింది, ఎందుకంటే దివ్య గారికి ఇంకా ఛాన్సులు రాలేదు కాబట్టి. సో షాకీబ్ వచ్చేసరికి నెక్స్ట్ శ్వేత గారిని నామినేట్ చేశారు. ఇది కూడా నాకు షాకీబ్ ఇప్పుడు దాకా చేసిన నామినేషన్స్లో ఇది పర్ఫెక్ట్ సెలక్షన్ అనిపించింది కొంచెం, ఎందుకంటే ఆమె డిపెండెంట్ లాగే మాట్లాడింది, ఆమె పాయింట్ ఆమెని పర్ఫెక్ట్గా పెట్టుకోలేకపోతుంది శ్వేత గారు. సో మాట్లాడినంత వరకు కరెక్ట్గా మాట్లాడి, ఇంకొంచెం పాయింట్లు యాడ్ చేస్తుంటే బాగుండేది, లైక్ మీరు ఏం చేయకుండా లోపలికి వచ్చేసారు, మీరు ఓన్లీ టాస్క్ ఇంతవరకు ఏ టాస్క్ ఆడలేదు, మీరు ఓన్లీ టాప్ 6లో వచ్చేసారు కాబట్టి మీరు దీన్ని ఏమంటారు, పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం మీరు ఎక్కడ ముందుకు రావట్లేదు, ఆ ఎంతూజియాజం ఎక్కడ కనపడలేదు నాకు, ఇలాంటి ఏమైనా పాయింట్స్ ముందు పెట్టుంటే బాగుండేది. సేమ్ తిని కూడా ఎమోషనల్గానే లోపలికి వచ్చిందేమో అనిపించింది నాకు కూడా, ఓన్లీ ఎమోషనల్ వైజ్ పరంగా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనీష్ గారు పవన్ని నామినేట్ చేశాడు. ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చూసిన ఇన్ని 6 ఎపిసోడ్స్లో పవన్ ఓన్లీ ఆడిషన్ టైంలో తప్ప ఇప్పుడు దాకా ఆయన ఫేస్ కూడా నాకు ఎక్కడ కనపడలా, అసలు ఆయన ఉన్నాడా లేదా అని కూడా నాకు ఒకసారి డౌట్ వచ్చింది, అంత అండర్ ప్లే చేస్తున్నాడు. అండ్ మనీష్ అన్న మాట నాకు బాగా నచ్చింది, ఏంటంటే షాడో ప్లేయర్ లాగా వెళ్తున్నాడు అని చెప్పి. షాడో ప్లేయర్ అంటే ఏంటి అంటే, ఒకళ్ళ నీడలో వెళ్ళిపోతున్నాం, మనకు కనపడం, మనం ముందుకు వెళ్ళిపోతున్నాం కానీ మనకు కనపడం అక్కడ ఉన్నట్టు. సో అలా వెళ్ళిపోతున్నాడు ఆ పర్సన్ అనిపించింది. పర్ఫెక్ట్ స్టేట్మెంట్, అది మాత్రం పర్ఫెక్ట్గా జడ్జ్ చేశాడు. అండర్ ప్లేయింగ్ వెళ్ళిపోతున్నాడు కానీ ముందుకు వెళ్ళిపోతున్నాడు, అదొకటి. సో ఆయన్ని మనకి ఏమి కనపడలేదు, ఫిజికల్ ఫిట్ కనపడుతున్నాడు తప్ప బుద్ధి బలం, ఎక్కడ మాట్లాడుతున్నట్టు స్ట్రాటజీ ప్లేయింగ్స్ కానీ ఏమి కనపడలేదు, ఇంతవరకు జీరో అనమాట నాకైతే. సో పర్ఫెక్ట్ జడ్జ్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి శ్రియా గారు, ఇంకా ఓన్లీ 1 and 2 పొజిషన్స్ని చెప్పాలి. శ్రియా గారికి ఇచ్చారు ఛాన్స్, శ్రీజ గారికి ఛాన్స్ ఇచ్చారు. సో శ్రీజ గారు ఫస్ట్ ప్రసన్న గారిని చెప్పారు, సెకండ్ అనుష గారిని చెప్పారు. రీజన్స్ ఏముంది తెలిసిందే కదా. ఫస్ట్ ప్రసన్న గారు, ఎందుకంటే ఆమె ముందు నుంచి అనుకుంటుంది ప్రసన్న గారు వెరీ మెంటల్లీ ఫిట్, స్ట్రాంగ్లీ ఫిట్ అని చెప్పేసి. బట్ నా ఒపీనియన్కి వచ్చేసరికి మనం ఇంతవరకు చూడలేదండి, మనం ఇంతవరకు ఓన్లీ ఆయన స్టోరీ విన్నాం, ఇన్స్పిరేషన్ తీసుకున్నాం, హ్యాట్స్ ఆఫ్ చెప్పాం, అంతవరకు బాగానే ఉంది.
కానీ ఆయన ఇండివిజువల్ పర్సనాలిటీ ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు ఏం మనం చూడాల. రెండోది ఎలా ఆడతాడు కూడా చూడలేదు అప్పుడు దాకా. నేను అంటుంది ఆ తర్వాత టాస్క్ ఆడాడు బాగానే ఉంది, బట్ అంత ముందు దాకా ఆయన ఆడే విధానం కూడా శ్రీజ చూడాల. సో ఎట్లా డిసైడ్ చేస్తారు ఫస్ట్ పొజిషన్ అని చెప్పేసి. సో ఇంకా వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో 1 and 2 ఓకే అని నేను పర్ఫెక్ట్ డెసిషన్ అని చెప్తున్నాను. బట్ నా ఒపీనియన్ తర్వాత చెప్తాను 1 to 15 పొజిషన్స్ ఎలా ఉంటాయని. సో అదండి, అది ఓకే, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 2 టీములుగా డివైడ్ చేశారండి. 1 to 7 1 టీము, 8 to 14 1 టీము. పాపం దాలియా గారు 15th పొజిషన్ తనని తీసి యు ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్ అని చెప్పి పాపం ఆమె ఫేస్ పాపం మాడిపోయింది అనమాట. సో అదండి, వాళ్ళిద్దరి మధ్య ఒక కాంపిటీషన్ పెట్టారు. అది దేని రోప్ పట్టుకొని ఆ మధ్యలో దానిలో కాలు పెట్టకూడదు అని చెప్పేసి. సో టీమ్ రెడ్ వచ్చేసరికి 4 ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్స్ని కోరుకోవటం, అది దాలియా గారికి ఇచ్చారు పొజిషన్ హ్యాపీగా. అది మంచిగా అనిపించింది, ఎందుకంటే ఏదో అంటారు గుడ్లో కన్ను ఏదో సంథింగ్, సారీ ఐ డోంట్ నో, బట్ అది ఏదో ఇవ్వాలి కదా, పాపం కదా. 15th పొజిషన్ గేమ్ ఆడలేదు, 7-7 ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. 15th పొజిషన్ గేమ్ ఆడలేదు, సో ఏదో ఇవ్వాలి కాబట్టి మీరు లీడర్ని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అంది. సో టీమ్ రెడ్ లీడర్ వచ్చేసరికి మనీష్ గారు, అండ్ టీమ్ బ్లూ లీడర్ వచ్చేసరికి ప్రియా. ఇంకా గేమ్ స్టార్ట్ అయింది, 4 ఆడారు గేమ్స్లో నాకు తెలిసి అక్కడ ప్రియ గారు తప్పుకోవడం కరెక్టా కాదా అని చెప్పేసి నేను అనుకోవడంలో కరెక్టే అండి. ఎందుకంటే ఆమె కూడా చూడాలనుకోండి, యాజ్ ఎ లీడర్గా వాళ్ళ ప్లేయర్లు ఎలా ఆడతారో చూడాలనుకోవటం ఆమె తప్పేం లేదు. అందుకనే కల్కి గారిని పెట్టింది అక్కడ ఎలా ఆడుతుంది అని చెప్పేసి. సో దాంట్లో వాళ్ళేదో నవదీప్ గారు అన్నారు అని చెప్పేసి అలా తప్పుగా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. బికాజ్ మనీష్ గారు కూడా ఆయన ఆడలేదు, ఆయన కూడా 4 వేరే వాళ్ళని తీసుకొచ్చాడు. సో దాంట్లో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇట్స్ పర్ఫెక్ట్ డెసిషన్ ప్రియ గారు తీసుకుంది, కల్కి గారు ఎలా ఆడతారో చూడాలని చెప్పేసి. సో ఆడారండి 4 అందరూ ఆడారు. దాంట్లో అనుష గారు క్లియర్ కట్ పర్ఫెక్ట్లీ వీక్ పొజిషన్, ఎందుకంటే తను అంత ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదని అర్థమైపోతుంది. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ విత్ కల్కి గారు అవుట్ అవటం. ఆమెకు ఒక ఛాన్స్ కూడా రాకుండా అవుట్ చేశారు. ఇంకా అలా లైన్గా అవుట్ అవుతున్నారు, ఇది చెప్పడం కూడా వేస్ట్. తర్వాత పాయింట్ ఏంటి అంటే టీమ్ బ్లూ విన్ అయింది, బట్ రాంగ్ జడ్జ్మెంట్, రాంగ్. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ టీం వాళ్ళు మళ్ళీ రిపీట్ చేసి చూపించారు మీ అందరికీ, అక్కడ ప్రసన్న గారు కాల్ టచ్ అవ్వలేదు. ఇట్స్ అ రాంగ్ డెసిషన్. బట్ పాయింట్ ఏంటి అంటే అక్కడ ప్రసన్న గారు కాల్ కాకుండా ఇంకొకరు ఎవరో కాల్ టచ్ అయింది. ఆ అమ్మాయి దాలియా గారు ముందుగానే అన్నారు కాల్ టచ్ అయింది అని, కానీ గేమ్ ఆపకుండా గేమ్ కంటిన్యూ చేశారు. గేమ్ కంటిన్యూ చేసిన తర్వాత లాస్ట్లో శ్రీజ గారిని కింద పడేసి సెంటర్లోకి తీసుకొచ్చారు. అంతకన్నా ముందే ఎవరిదో కాల్ టచ్ అయింది అని చెప్పేసి దాలియా గారు అన్నారు. అక్కడ దాలియా గారు చేసిన మిస్టేక్ ఏంటి అంటే గట్టిగా తన పాయింట్ పెట్టి మీరు అక్కడ ఆపేయండి, గేమ్ స్టాప్ చేయండి, గేమ్ పాజ్ చేయండి, ఆ కాల్ టచ్ అయింది ఒకరిది, వాళ్ళు బయటకు వచ్చేయాలి అని చెప్పేసి అన్నారు. బట్ అది ప్రసన్న గారు అంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మేబీ కళ్యాణ్ గారిని అంటదేమో అనుకున్నాను, ఎందుకంటే కళ్యాణ్ గారి కాల్ చాలా దగ్గరికి వచ్చింది. అప్పుడు కళ్యాణ్ గారితో నాగా గారితో, మరి నాగా గారిది అనుకుంటా, ఆయన కాల్ మాత్రమే దగ్గరికి వచ్చింది. సో అక్కడ మాత్రం నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇట్స్ వెరీ 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 రాంగ్ డెసిషన్ ప్రసన్న గారిని తీసేయటం. ప్రసన్న గారు ఉండుంటే విన్ అయ్యే వాళ్ళు లేదో మాత్రం పక్కన పెట్టండి, బట్ ఒక మంచి కాంపిటీషన్ ఉండేది చూడటానికి అని చెప్పేసి ఒక క్లియర్గా అర్థమయ్యేది. ఎందుకంటే ఒక 2 అబ్బాయిల మధ్య శ్రీజ గారు ఈజీగా లాగేసుకొని వెళ్ళిపోతారు, అక్కడ అంత మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ప్రసన్న గారు ఉండుంటే ఇంకా బాగుండేది, ఇంట్రెస్టింగ్ ఉండేది అని చెప్పేసి నాకు అనిపించింది. ఓకే, టీమ్ బ్లూ విన్ అయిందండి. టీమ్ బ్లూ విన్ అయ్యేసరికి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది టీమ్ బ్లూలో ఉన్న వాళ్ళకి. ప్రియ గారు కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసుకున్నాం, ఇట్స్ అ పర్ఫెక్ట్ డెసిషన్, చాలా బాగా నచ్చింది. సో నాగాన్ని సెలెక్ట్ చేసుకున్న అంత పెద్ద ఒరిగేదేం కాదు మనకి, ఎందుకంటే ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు ఫైనల్ దాకా వెళ్ళారు, ఇద్దరు బాగా పాయింట్స్ పెట్టుకున్నారు కాబట్టి, ఆడారు కాబట్టి బాగా. సో వాళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకున్నా మనకి ఏం అనిపించేది కాదు, ఇట్స్ కరెక్ట్ డెసిషన్. సో ఓట్ అప్పీల్ అయిపోయింది. సో వర్స్ట్ ప్లేయర్, వాల్యుబుల్ ప్లేయర్. వర్స్ట్ ప్లేయర్ కల్కి గారు అని చెప్పేసి చెప్పారు. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్ డెసిషన్. కల్కి గారు ఇట్స్ అ వర్స్ట్ ప్లేయర్, ఎందుకంటే బిందు మాధవ్ గారు చెప్పిన పాయింట్స్ కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే తను డిఫెండ్ చేసుకోలేకపోయింది తను చెప్పిన ఎలిగేషన్స్ని. అండ్ ఆల్సో గేమ్ ఏం ఆడలేదు, అక్కడ సెకండ్లోనే వచ్చేసింది, బయటకు వచ్చేసింది. సో పర్ఫెక్ట్ వర్స్ట్ ప్లేయర్ కల్కి గారే ఆ ఎపిసోడ్కి వచ్చేసరికి. వాల్యుబుల్ ప్లేయర్ శ్రీజ గారు అన్నారు. దీనికి 2 రీజన్లు చెప్పారు వాళ్ళు. ఒకటి వచ్చేసరికి ప్రసన్న గారిని పుష్ చేయడం ఫస్ట్ ప్లేస్కి, అండ్ ఏమో గేమ్ ఏమో లాస్ట్ దాకా ఆడతాం. గేమ్ వైజ్ ఓకే అండి, గేమ్ వైజ్ ఇట్స్ ఓకే, బట్ ప్రసన్న గారిని పుష్ చేసి ముందుకి వెళ్ళమంది అని చెప్పేది మాత్రం ఇట్స్ నా ఒపీనియన్ ప్రకారం అంత పెద్ద అచీవ్మెంట్ ఏమి కాదు, అది ఈజీ థింగ్ అది. ఎందుకంటే మోటివేట్ చేసి తను ముందుకు పంపించింది తప్ప డీమోటివేట్ చేసి లేకపోతే ఏదైనా ఇంకా మోటివేషన్ ఇచ్చి
ముందు వెనక్కి పంపించలేదు, ఇంకో పొజిషన్కి వెళ్ళి 6th పొజిషన్కి వెళ్ళి 7th పొజిషన్కి వెళ్ళు అని చెప్పేసి ఏం అనలేదు. సో అలా పంపించుంటే మనం అనుకోవచ్చు వాట్ ఇన్ఫ్లుయెన్స్, చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, చాలా బాగా మాట్లాడింది అని చెప్పుకోవచ్చు అనుకోవచ్చు. సో దాంట్లో నాకేం అనిపించలేదు. బట్ ఉన్న వాళ్ళందరిలో వాల్యుబుల్ ప్లేయర్ అంటే ఇంకా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే మనకి ఎక్కువ కంటెంట్ చూపించింది, ఎక్కువ కంటెంట్ వచ్చింది అయితే నాగా గారి దగ్గర నుంచి అండి. ఎందుకంటే తను 7th పొజిషన్ నుంచి 1st పొజిషన్కి వెళ్ళాలి, తను డిబేట్ చేయాలి అని ఒక పాయింట్ పెట్టుకోవటం, ఫ్లిప్ అయ్యాడు. బట్ నేను నిరూపించుకోవాలి, నేను చూపించుకోవాలి, నేను ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, నేను 1st పొజిషన్ ఉండాలి అని చెప్పేసి చెప్పించుకోవడం, ఆ డిబేట్కి రెడీ అని చెప్పేసి డిబేట్ చేయించుకోవడం, నెక్స్ట్ వచ్చేసరికి ఆ గేమ్ ఆడటం, గేమ్లో లాస్ట్ దాకా వెళ్ళటం, అండ్ ఇంకేం చేశాడు అంటే అంతే. ఇంకా కూడా ప్రీవియస్ టాస్క్లో కూడా ఎక్కువ గేమ్లు ఆడింది కూడా ఆయనే. అండ్ దాని తర్వాత ఆడిషన్స్ టాస్క్లో కూడా కన్ఫ్యూజ్ అయినా కూడా నేను ఇక్కడ పుష్ చేసుకొని ఇంత దూరం వచ్చాడంటే నాకైతే నా ప్రకారం వాల్యుబుల్ ప్లేయర్ అయితే నాగా గారికి ఇవ్వాలి. బట్ నో నాకైతే నా ఒపీనియన్ ప్రకారం అయితే నాగా గారు అండి. సో ఇదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎపిసోడ్ అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ విత్ దిస్ ఎపిసోడ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా నేను చాలా బాగా వెయిట్ చేస్తున్నాను, ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి టాస్క్లు వీఆర్ వెయిటింగ్, ఎందుకంటే వాళ్ళ వీక్నెసెస్ కానీ వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్స్ కానీ ఇలాంటి వాటిలో బయటపడతాయి. ఎందుకంటే మనం కల్కి గారు చాలా ఫిజికల్లీ స్ట్రెంత్ అనుకున్నాం, బట్ ఇప్పుడు తీరా చూస్తే అంత స్ట్రెంత్ ఏం లేదు ఆమెకి. అన్న పాయింట్లు కూడా పెట్టుకోలేకపోతుంది, ముందు ప్రూవ్ చేసుకోలేకపోతుంది. సో దట్స్ ఇట్ అండి, నా పర్సనల్ టాప్ 15 అండి ఇది మాత్రం. సో ఎవరు తప్పుగా ఊచుకోకండి, ఎవరు తప్పుగా తీసుకోపోకండి. మీకు ఏమైనా చేంజెస్ ఉంటే మీరు మీ టాప్ 15 కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. టాప్ 15లో 15th పొజిషన్కి వచ్చేసరికి దాలియా గారండి. రీజన్ కూడా చెప్తాను, రీజన్ అందరూ చెప్పే రీజనే, ఏం చేయలా, నథింగ్ షీ డిడ్, ఈజీగా వచ్చేసింది. అని నేను ఇప్పుడు టాప్ 15 చెప్తుంది ఈ 6 ఎపిసోడ్ చూసి పూర్తిగా అనలైజ్ చేసి నా దాని ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాం. 14th వచ్చేసరికి కల్కి గారండి. సేమ్ రీజన్, అలిగేషన్స్ని ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు, ఫిజికలీ ఈజ్ నాట్ వెరీ స్ట్రాంగ్. సో తను 14th పొజిషన్. నెక్స్ట్ వచ్చేసరికి శ్వేత గారు అండి. 13th పొజిషన్కి వచ్చేసి శ్వేత గారిది కూడా సేమ్ పొజిషన్, కన్ఫ్యూజ్డ్ మైండ్, పాయింట్ని ఎక్కువసేపు డ్రాగ్ చేయలేకపోతున్నారు, ఎక్కువసేపు పాయింట్ని గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అని అనుకున్నాము, అది కూడా కాదు, ఎక్కువ కాదు. షీ కాంట్ ఏబుల్ టు పుల్ హర్ ఎక్కువ దాన్ని ఏమంటారు కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది. అండ్ వచ్చేసరికి ఇవే రీజన్స్ ఇప్పుడు దాకా జరిగిన వాటిలో. నాకు నా ఆడిషన్స్లో కూడా నాకేం నచ్చలేదు, తను ఓన్లీ ఎమోషనల్ వైజ్గా తను ఇంత దూరం వచ్చిందని అనిపించింది. 12th వచ్చేసరికి పవన్ గారు అండి. యాజ్ ఏ సైడ్ అండర్ ప్లేయింగ్ ఆడుతున్నాడు ఈ అబ్బాయి, వెరీ వెరీ షాడో ప్లేయర్. షాడో నుంచి బయటకు వచ్చి తను ప్రూవ్ చేసుకున్న పాయింట్స్ చాలా ఉంది తను ప్రూవ్ చేసుకోవాల్సింది. సో మేబీ మిగతా ఎపిసోడ్స్లో ఏదో ఒక ఎపిసోడ్లో తను క్లిక్ అవుతాడు అనుకుంటున్నాను నేనైతే, చూద్దాం, వెయిట్ చేద్దాం. బట్ అప్ టు నౌ ఇప్పుడు ప్రకారం అయితే 12th పొజిషన్ పవన్. 11th వచ్చేసరికి ప్రియా గారు అండి. రీజన్ ఏంటంటే లీడర్షిప్ అయ్యి లీడర్గా తను పార్టిసిపేట్ చేయాల్సింది, ఎందుకంటే తను ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా చూపించుకునేది. సెకండ్ వచ్చేసరికి తనకు అన్ఫేర్ జరిగింది గేమ్ అని మనం అనుకున్నాం ఆల్రెడీ. అన్ఫేర్ జరిగిన గేమ్ టాస్క్ ఆడింది, అన్ఫేర్ జరిగింది, దాంట్లో ఈజీగా విన్ అయిపోయి లోపలికి వచ్చింది. అండ్ ఆడిషన్స్లో కూడా అంత ప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్లు ఏం రాదు, చాలా స్వీట్గా మాట్లాడింది అంతే. సో ఈ 3 పాయింట్లోనే తను ఇంకా 11th పొజిషన్లో ఉంది. బట్ నాకు వెళ్ళాలని ఆశగా ఉంది, తను ఇంకా ముందుకి బాగా ప్లే చేసి. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ని అడిగిన, ఇప్పుడు కొంతమంది చూస్తాను నేను బిగ్ బాస్, వాళ్ళందరూ ఏమంటారంటే ప్రియ బాగా ఆడింది, నేను ప్రియకు ఓటేస్తానని చెప్పేసి అలా అంటున్నారు. సో అదే చెప్తున్నాను కదా, ప్రియ గారికి మీద ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి బయట పబ్లిక్లో. సో తను కూడా అది ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. 10th వచ్చేసరికి మనీష్ గారు అండి. ద ఓన్లీ రీజన్ ఫ్రీ యాక్సెస్ టు గోల్డెన్ చైర్, ఏమీ చేయకపోయినా ఏమీ ఆడకపోయినా ఫ్రీ యాక్సెస్ టు గోల్డెన్ చైర్ తీసుకోవటం, టాప్ 15లో ఉండటం. ఈ ఎపిసోడ్లో కొంచెం నాకు బాగా అనిపించాడు, అందుకే నా 15th పొజిషన్ నుంచి 10th పొజిషన్కి రాసుకున్నాను నేను. రీజన్ ఏంటంటే తన పాయింట్స్ బాగా మాట్లాడుతున్నాడు, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు. బట్ గేమ్ కూడా ఆడుంటే ఇంకా బాగుండేది, మనం చూసేవాళ్ళం. సో 9th వచ్చేసరికి షాకిబ్ అండి. ఈ పర్సన్ ఏంటంటే కొన్ని పాయింట్లలో అంటే ఎంతూజియాజం, కాన్ఫిడెన్స్ చూపించాల్సిన టైంలో ఏమో బాగుంటున్నాడు. బట్ ఏమైనా పాయింట్ మాట్లాడాలి, ప్రూవ్ చేసుకోవాలి, ఒకరిని నామినేట్ చేయాలి, ఒకరిని సెలెక్షన్ చేయాలన్న పాయింట్లో మాత్రం వెరీ వెరీ వీక్గా ఉన్నాడు. సో ఇతన్ని ఇంకా బకిలప్ అవ్వాల్సిన దాని ఏమంటారు ఇంకా స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది తనలో. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఎలా ఉంటుందో అని. 8th వచ్చేసరికి హరీష్ గారు అండి. హరీష్ గారిది కూడా ఇదే పాయింట్, తను గట్స్ చేసి తను
చాలా అండర్ప్లే చాలా బాగా చాలా వరస్ట్గా ఆడిషన్స్ ఇవ్వడమే చాలా పెద్ద మిస్టేక్ అయింది. అదొక పాయింట్ వచ్చేసరికి సెకండ్ పాయింట్ ఏమో చాలా ఓన్లీ ఒకే ఒక ఛాలెంజ్ చేసేసి హాఫ్ కటింగ్ చేసుకుని వెళ్ళి దాని గట్స్ మెచ్చుకుంటున్నాను. కానీ చాలా ఈజీ టాస్క్, ఎందుకంటే ఆయన ఆ టాస్క్ కాకుండా ఇంకో టాస్క్ ఏమైనా చేస్తుంటే బాగుండేది. థర్డ్ వచ్చేసరికి మనకి ఎక్కువ పాయింట్స్ మాట్లాడినట్టు ఏమీ అనిపించలేదు ఈ ఎపిసోడ్లో వచ్చేసరికి. ఆయన ప్రూవ్ చేసుకున్నట్టు ఆయన పాయింట్స్ ముందు పెడుతున్నందుకు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడేమో అనిపించింది నాకైతే. అందుకని హరీష్ గారు 9th పొజిషన్. అండ్ 7th వచ్చేసరికి దివ్య గారు అండి. దివ్య గారిది కూడా సేమ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు తప్ప తన ఫిజికల్ ఫిట్నెస్ మనకు తెలియలేదు ఇంతవరకు. తన ఆడిషన్స్లో కూడా ఓన్లీ నేను ఓవర్ కాన్ఫిడెంట్ లాగా అనిపించింది, చాలా ఓవర్ కాన్ఫిడెంట్ లాగా అనిపించింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నిట్లో చూపిస్తే బాగుంటుంది, కానీ ఓన్లీ తన పాయింట్లు మాట్లాడే దగ్గర మాత్రమే చూపిస్తుంది. సో ఓన్లీ వాయిస్ పరంగా బాగుంది, కానీ ఇంకా ఫిజికల్ స్ట్రెంత్ పరంగా ఇంకేమైనా స్ట్రాటజీ పరంగా మనకి ఇంకా ఏం దాని గురించి ఇంకా ఐడియా లేదు. సో అందుకని 7th పొజిషన్. 6th పొజిషన్ వచ్చేసరికి ప్రసన్న గారు అండి. రీజన్ ఏంటి చెప్తాను, అనేసి అంత షాక్ అయ్యి ఉంటారు. రీజన్ ఎందుకు చెప్తాను, రీజన్ ఏంటి అంటే తను మెంటల్లీ ఫిట్ అంటున్నారు, ఫిజికల్లీ ఫిట్ అంటున్నారు, అంత బాగానే ఉంది. కానీ ఎంతవరకు ఫిట్, ఎంతవరకు తన ఇండివిజువాలిటీ తెలిసిందని మాత్రం నాకైతే ఎక్కడ కనిపించలేదు. తను ఫిజికల్లీ ఫిట్ అని చెప్పేసి ఈ ఒక్క టాస్క్లో అర్థమైంది, అందుకని 6th పొజిషన్ పెట్టుకున్నాను ఆయన్ని. మిగతాది ఆయన మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అనేది, లేకపోతే స్ట్రాటజీ ఎంత బాగా ప్లే చేస్తాడని చెప్పేసి, ఆయన ఇండివిజువల్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకైతే ఇంతవరకు తెలియలేదు. అది తెలిస్తే నేను ఇంకా ఆయన్ని కొంచెం ముందుకు పుష్ చేస్తాను. బట్ ఇప్పటికైతే ప్రెసెంట్ అయితే 6th పొజిషన్ ప్రసన్న గారు. 5th పొజిషన్ వచ్చేసరికి అనూష గారు. రీజన్ ఏంటంటే యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా తను బాగా మాట్లాడగలదు, తన పాయింట్ బాగా పెట్టగలదని తెలుసు, అదే చేస్తుంది. బట్ ఫిజికల్లీ వెరీ వీక్ అండ్ ఫ్రీ యాక్సెస్, ఆడిషన్స్లో బాగా పర్ఫామ్ చేసింది కాబట్టి 5th పొజిషన్ పెట్టాను, లేకపోతే ఎక్కడో పెట్టామని. రీజన్ ఏంటంటే ఆమె ఆడిషన్స్ బాగా చేసింది, అందుకే 5th పొజిషన్. టాప్ 5 అని చెప్తున్నాను. ఎందుకు రీజన్ అంటే ఆమె ఆడిషన్స్ బాగా మాట్లాడింది, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది, తన పాయింట్లు బాగా మాట్లాడుతుంది ఈ ఎపిసోడ్లో. ఓన్లీ వీక్నెస్ ఏంటంటే ఫిజికల్లీ నాట్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్లీ కొంచెం వీక్. సో 4th వచ్చేసరికి నాగా గారు అండి. రీజన్ ఏంటి అంటే తను ఓన్లీ వీక్ పాయింట్ ఎందుకు ఈ 4th పొజిషన్ పెట్టాను, తను ఓన్లీ వీక్ పాయింట్ ఆడిషన్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, మిగతా అన్నిట్లో బాగా చేశాడండి. మిగతా గేమ్స్ ఎక్కువ ఆడాడు, తనే ఆడాడు, ఎక్కువగా మాట్లాడుతున్నాడు, ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నాడు, అండ్ మనకి కంటెంట్ ఎక్కువ ఇస్తుంది కూడా మనకి నాగా గారే ఈ అన్ని ఎపిసోడ్స్లో. సో నాగా గారిని 4th పొజిషన్ పెట్టడంలో నా ఒపీనియన్ ఇది. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి శ్రేయ గారు. శ్రేయ గారు రీజన్ నేను చెప్తున్నా, చిన్నపిల్ల బట్ వెరీ 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 మెచ్యూర్డ్ మైండ్ అనమాట. చాలా అంటే చాలా మెచ్యూర్డ్ మైండ్. ఆడిషన్స్ బాగా చేసింది, అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేస్తుంది, వోకల్గా వెరీ 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 గుడ్ అనమాట. వోకల్గా చాలా బాగుంది, ఎందుకంటే అమ్మాయి 19 years పిల్ల అంత వోకల్గా అంత మెచ్యూర్డ్గా మాట్లాడాలంటే చాలా కష్టం. అది కూడా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ని ఫేస్ చేయాలంటే. లైక్ తనని ఎవరిని నామినేట్ చేసింది, దివ్య గారిని కానీ, లేకపోతే ఇంకెవరినో నామినేట్ చేసింది. దివ్య గారు, శ్రేయ వచ్చారు, కళ్యాణ్ గారిని నామినేట్ చేయటం. సో ఇలాంటి పెద్ద పెద్ద పర్సనాలిటీస్ని తను ఢీకొనేటప్పుడు ఒక షివర్ వస్తుంది కొంచెమైనా. ఆ షివర్నెస్ నాకు ఎక్కడా కనపడలేదు, వెరీ వెరీ కాన్ఫిడెంట్గా మాట్లాడింది. సో అందుకని ఆ కాన్ఫిడెన్స్కి మెచ్చే 3rd పొజిషన్ ఇస్తున్నాను. ఇది కొంచెం ఓకే, నాకు 3rd పొజిషన్ ఇంక ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, ఎందుకంటే ఇంకా అక్కడ ఎవరు కనిపించలేదు ఇంకా అంత పొజిషన్కి. సో 2nd వచ్చారు కళ్యాణ్ గారు అండి. రీజన్ ఏంటంటే సోల్జర్ బాయ్, అతను ఆడింది ఒకే ఒక గేమ్, తను పర్ఫెక్ట్ ఆడిషన్స్ ఇచ్చాడు, చాలా బాగా ఆడిషన్ ఇచ్చాడు, చాలా బాగా గేమ్స్ ఆడాడు. ఒకే ఒక గేమ్ ఆడినా కూడా ఫుడ్ గేమ్ బాగా తెలివిగా ఆడాడు. 3rd వచ్చేసరికి ఈ అన్ని గేమ్స్లో బాగా ఆడాడు, ఫిజికల్గా వెరీ ఫిట్గా ఉన్నాడు. ఓన్లీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం పాయింట్లు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, తను కొంచెం గట్టిగా మాట్లాడాలి, అది ఒకటి ఉంటే బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసరికి శ్రీజ గారు అండి. నా ఒపీనియన్లో రీజన్ ఏంటో చెప్తాను. ఆడిషన్స్లో కొంచెం వీక్ అయినా కూడా ఎప్పుడైతే వీళ్ళిద్దరు గ్రీన్ ఎత్తారో రెడ్ ఎత్తారు, అభిజిత్ గారు బిందు బాంధి గారు రెడ్ ఎత్తారో, వాళ్ళ చేతే మా డెసిషన్స్ రాంగ్ బ్రో, రెడ్ ఎత్తకుండా ఉండాల్సింది, ఇప్పుడు మేము గ్రీన్ ఎత్తుతాము అని చెప్పేసి అనిపించుకుంది. సెకండ్ వచ్చేసరికి ఎప్పుడైతే నవదీప్ గారు గ్రీన్ ఎత్తే ముందు ఒక మాట్లాడింది చూడు, అది చాలా సెన్స్ అనిపించింది. 3rd వచ్చేసరికి ఎప్పుడైతే ఇప్పుడు ఓట్ అప్పీల్ చేసుకునేటప్పుడు తను మాట్లాడిన మాటలు ఉన్నాయో, నా మాటలు మీకు ఇరిటేషన్ అనిపించచ్చు కానీ నా ఆట అనిపించదు మీకు అని చెప్పేసి అందో, పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. ఆ పర్ఫెక్ట్ పర్సన్ బిగ్ బాస్లోకి అనిపించింది. ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్, మెంటల్లీ వెరీ స్ట్రాంగ్, వోకల్గా వెరీ స్ట్రాంగ్, అన్నిట్లో వెరీ స్ట్రాంగ్. సో తనలో ఒకే ఒక పాయింట్ ఏంటంటే అతిగా మాట్లాడటం, ఎక్కువగా ఓవర్గా ఆలోచించడం. ఈ రెండు కొంచెం తగ్గించుకొని కొంచెం లిటిల్ బిట్ ఆ వైపుకి వెళ్ళకుండా కొంచెం తగ్గించుకుంటే చాలు, పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ బిగ్ బాస్.
అండ్ ఇది నా టాప్ 15. సో ఇప్పటికి చాలా లెంత్ ఎక్కువైపోయింది, బట్ అన్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడే అనిపించింది నాకైతే. సో మీరు కనుక ఏదైనా కొంచెం ల్యాగ్ అనిపించిందని నాకు ముందుగా చెప్పండి, నేను నెక్స్ట్ టైం అది కరెక్ట్ చేసుకుంటాను. ఏదైనా ఎక్కడైనా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నానా లేకపోతే ఏమైనా మాట్లాడుతున్నా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎందుకంటే ఇది మరి స్టార్టింగ్ టైం అనమాట, స్టార్టింగ్లో చేస్తున్నాను కాబట్టి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ టుడే గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.